అందరికీ నమస్తే. ఆ ఊరు జనమంతా నిద్రపోయినరు. తెల్లారేసరికి ఊరి పేరు మారిపోయింది. పరిచయం అయిపోయినరు. ఎప్పటి నుంచో మన ఊరి పేరు ఇదే ఉండే, తెల్లారేసరికి మొత్తం ఊరి పేరు ఎట్లా మారిపోయిందని. అది ఎక్కడనో జరిగింది కాదు, మన తెలంగాణలోనే. నేను ఈ వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తా. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ రిపోర్ట్ కొట్టేవాళ్ళు చాలామంది అయిన సిగ్నల్ టీవీకి మీ మద్దతు కోరుతున్నా. చూసే వాళ్ళలో 60% సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 33% చూస్తున్నారు. మీరు కూడా యాక్టివ్గా ఉండండి, వ్యూస్ కూడా పెంచండి, లైక్లు కూడా కొట్టండి. రిపోర్ట్ కొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. ఇక వీడియోలోకి పోదాం. అది ఎక్కడో కాదు, సీఎం సొంత వికారాబాద్, సీఎం సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్. ఉత్తర పక్క చూస్తే తాండూరు జనమంతా తెల్లారేసరికి వాళ్ళ ఊరి పేరు మారిపోయింది. తాండూరు పేరు కొడంగల్ అయింది. అట్లెట్లయింది? తాండూరు పేరు కొడంగల్ ఎట్లయింది? మళ్ళీ జనమంతా రివర్స్ అయినాక తాండూరు మళ్ళీ తాండూరు ఎట్లయింది కొడంగల్ పోయి? అది అయింది ఎక్కడో కాదు, మెడికల్ ప్రభుత్వ జిల్లా వైద్యశాల గవర్నమెంట్ హాస్పిటల్ పేరు ఎక్కడుంది? తాండూరు అని ఉంది. కానీ రాత్రి ఏమైంది తెలుసా? రాత్రి కొడంగల్ అయింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొడంగల్. అట్టెట్లయింది అంటే బోర్డు మార్చారు. ఎవరు మార్చిండ్రు? దొంగలు, లేకపోతే ఎవరన్నా అల్లరి మూకలు, లేకపోతే ఇంకేదో ఏదోమనే వాళ్ళు కాదు. గవర్నమెంటే మార్చింది. గవర్నమెంటే తాండూరు హాస్పిటల్కి కొడంగల్ హాస్పిటల్ అని పేరు మార్చారు. ఆ ఊరోళ్ళంతా, తాండూరు వాళ్ళంతా కూడా పరిశాన్. మా తాండూరుని తీసుకుపోయి కొడంగల్ కలుపుతారా, లేకపోతే కొడంగల్ తీసుకొచ్చి తాండూరులో కలుపుతారా, మొత్తం కలిసి ఇప్పుడు కొడంగల్ అయిపోతుందా, ఎందుకు ఇట్లా అయింది అని. కానీ దీని వెనుక ఏం జరిగింది తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ను తెలంగాణ గవర్నమెంట్ మోసం చేయాలనుకున్నది. ఇది వార్త. ప్రైవేట్ వాళ్ళు కొన్ని సూట్ కేస్ కంపెనీలు ఉంటాయి. ఏదైనా వెరిఫికేషన్కి వచ్చినప్పుడు, లోన్ కావాలని వెరిఫికేషన్కి వచ్చినప్పుడు డూప్లికేట్ కంపెనీ చూపిస్తారు. ఏదో ఒక బోర్డు ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, ఇదే మా కంపెనీ అని చెప్తారు. తర్వాత ఇంకా కొంతమంది పర్మిషన్స్ కోసం వచ్చినప్పుడు ఏదో ఒకటి మన చెక్కపేటలు ఇట్లాంటివి కట్టేసి ఇదే కంపెనీ అని చెప్పేస్తారు. లేదా ఇంకో కంపెనీ చూపిస్తారు, ఇదే మా కంపెనీ అని. సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ను మోసం చేయనికే బోర్డులు మార్చవచ్చా? ఏంది ఇది? ఏం బోర్డు? అసలు బోర్డు మారిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా మోసం చేసినట్టు అంటే, కొడంగల్లో మెడికల్ కాలేజ్ పెడుతుండ్రు. పాత గవర్నమెంటే కొడంగల్లో మెడికల్ కాలేజ్ని కేటాయించారు. సరే, ప్రపోజల్స్, పర్మిషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ప్రపోజల్ పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అన్నది. పర్మిషన్స్ ఇవ్వాలి కదా, అడ్మిషన్స్ కోసం పర్మిషన్స్ ఇవ్వాలి కదా కొడంగల్లో. దానికి ఒక ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధ వైద్యశాల ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ప్రాక్టికల్స్ కోసం. దాంట్లో ప్రాక్టికల్స్ ఒకటి జరగవు. సీరియస్ పేషెంట్స్కు వైద్యం అంతది. ఒక అటాచ్మెంట్ అయి ఉన్న ఒక హాస్పిటల్ కావాలి వీళ్ళకి. మామూలుగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుంటారు. డబ్బులు ఇచ్చినా కూడా ఏదో ఒక హాస్పిటల్ని చూపించి ఇదే మా హాస్పిటల్, దీనికి అటాచ్మెంట్ హాస్పిటల్ అని మోసం చేస్తూ ఉంటారు. ఇది కామన్గా నడుస్తుంటుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్కు, గవర్నమెంట్ కాలేజీకి మోసం చేయడం ఫస్ట్ టైం. ఇది చాతగాని వ్యవహారం. ఇది ఎట్లున్నదంటే మన ఇంట్లో మనమే మోసం చేసుకున్నట్టుంది. మన ఇంట్లో మనమే మోసం చేస్తారా? ఎవడన్నా ఇంట్లో మోసం చేస్తారా? కానీ సెంట్రల్ గవర్నమెంటు ఒకటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అన్నీ చెక్ చేసిన తర్వాత ఈ పలానా కాలేజీకి అన్ని ఏర్పాట్లు ఉన్నాయా, క్లాస్ రూమ్స్ ఉన్నాయా, ల్యాబ్స్ ఉన్నాయా, హాస్పిటల్ ఉందా, అటాచ్మెంట్ హాస్పిటల్ ఉందా, అన్నీ చూసిన తర్వాత పర్మిషన్స్ ఇస్తారు. వీళ్ళకు కొడంగల్లో ఒక హాస్పిటల్ కట్టడానికే చాతగాల. కొడంగల్లో మెడికల్ కాలేజీకి అటాచ్మెంట్గా ఒక హాస్పిటల్ కట్టుకోనికి చాతగాలే. ఇక్కడున్న తాండూరు హాస్పిటల్కి బోర్డు మార్చి కొడంగల్ హాస్పిటల్ పేరు మార్చేసిండ్రు. శంకర్దాద ఎంబీబీఎస్ స్టోరీ గుర్తుందా? శంకర్దాద ఎంబీబీఎస్ స్టోరీ సినిమా చూసిన వాళ్ళకి బాగా గుర్తుంటుంది. అది మామూలుగా ఏదో వేరే పేరు ఉంటుంది, చిరంజీవి శంకర్దాద ఎంబీబీఎస్. వాళ్ళ ఫాదర్ వస్తున్నాగానే మొత్తం శంకర్దాద ఎంబీబీఎస్ అని పెట్టేస్తారు బోర్డు. సేమ్ ఇది కూడా అట్లే. అండ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చినప్పుడు ఒరిజినాలిటీ చూపించాలి. గవర్నమెంట్ ఒరిజినాలిటీ చూపించి పర్మిషన్స్ తీసుకొని రేపు చదివే పిల్లలకు మంచి జరగాలి, పిల్లలు మంచిగా చదవాలి, వాళ్ళు మంచి ప్రాక్టికల్స్ చేయాలి, అక్కడ ఉన్న పేషెంట్స్కు మంచి జరగాలి, హాస్పిటల్కి రావాలి అని కోరుకోవాలి. అది కామన్గా ప్రభుత్వం అనుకునే ఇంటెన్షన్ అది. కానీ ఈ ప్రభుత్వానికి ఏమి ఇంటెన్షన్ ఉందో అర్థం కాలేదు. బోర్డు మార్చేస్తే అయిపోద్దా? బోర్డు మార్చేసి అక్కడ ఉన్న అధికారులను మస్కా కొట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసి మెడికల్ కాలేజ్ తెచ్చుకుందామని చూస్తుండ్రా? దానివల్ల ఇక్కడ తెలంగాణ జనాలకే నష్టం. ఎందుకంటే కొడంగల్ జనాలకు నష్టం. ఇంకా ఇది కొడంగల్ జనాలను మోసం చేసినట్టు.
కోడంగల్లో మెడికల్ కాలేజ్ వస్తే దానికి ఒక హాస్పిటల్ అటాచ్మెంట్ వస్తే అక్కడ జనాలకి సదుపాయం కలుగుతుంది. ప్రతి మెడికల్ కాలేజ్కి ఒక అటాచ్మెంట్ ఉంటుంది హాస్పిటల్. ఈడ కొడంగల్లో హాస్పిటల్ కాలేజ్ ఉంటుందంట. తాండూరులో ఆల్రెడీ ఎప్పుడో పెట్టిన ప్రభుత్వ వైద్యశాలను దాన్ని అటాచ్మెంట్గా చూపిస్తారంట. కొడంగల్ హాస్పిటల్ అంట అది. ఆ ఫోటోలు చూస్తే నవ్వు వస్తుంది, సిగ్గు అవుతుంది, రెండు అవుతున్నాయి. ఇంత పేలవంగా ఇంత పలుచనగా ఆలోచిస్తుంది ఆ ప్రభుత్వం. సూట్ కేస్ కంపెనీ ఇదేమన్నా? ఈ దొంగలు సూట్ కేస్ కంపెనీలు పెడుతుంటారు, దానికి అడ్రస్ ఉంటుంది, కంపెనీ ఉండదు. ఆ అడ్రస్లో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎవడన్నా వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఉండదు. మోసం చేసే చాలా కంపెనీలు సూట్ కేస్ కంపెనీలే ఉంటాయి. ఆ అడ్రస్కి పోతే అసలు కంపెనీ ఉండదు. సేమ్ ఇది కూడా అట్లే ఉన్నది. రేపు అన్నాడు మళ్ళీ వాళ్ళు ఒకవేళ ఆకస్మిక దానికి వచ్చారనుకో, సెంట్రల్ వాళ్ళు కోడంగల్కి, ఆడ హాస్పిటలే ఉండదు. వాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చారనుకో, మనం చూసినాం కదా కొడంగల్ హాస్పిటల్ ఇక్కడ ఉంటుంది కదా అని వచ్చారనుకో, ఆడ తాండూరు హాస్పిటల్ ఉంటుంది, కొడంగల్ హాస్పిటల్ ఉండదు. అసలు ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది? ప్రభుత్వ వైద్యశాలలు లేకపోతే ఎంబీబీఎస్ చదివే ఈ మెడికల్ కాలేజీలు అంటే ఇవి కూడా ప్రైమరీ స్కూల్ లాగానే ఏదో పలకా బల్పం పెట్టి తీసి బోర్డు తీసేసి బోర్డు పెట్టించేసి రాత్రి గోదాం చేయొచ్చు, పొద్దుగాల పూట స్కూల్ చేయొచ్చు, సాయంత్రం పూట ఇంకోటి చేయొచ్చు, అట్లా అనుకుంటున్నారు ఇట్లా వీళ్ళు. ఇంత బాధ్యత రాహిత్యం. ఇది బయట ఎక్కడనో మన తెలంగాణలోనే ఎక్కడనో జరిగితే కూడా సీఎంకి సంబంధం లేదేమో, సీఎంకి తెలియదేమో, ఎవరో చేసిర్రేమో, మెడికల్ ఆరోగ్య శాఖ మంత్రికి మాత్రమే సంబంధం ఉందేమో అనుకోవచ్చు. ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి సీఎం కాన్స్టిట్యున్సీ కదా కొడంగల్, అంటే సీఎంకి తెలియకుండా జరిగింది అనుకునే ఛాన్స్ లేకుండా పోయింది. ఇట్లాంటి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి చవట ఆలోచనలు చేస్తే మనుషులు ఎవరైనా సరే ఒక పదవికి వచ్చినప్పుడు ఆ పదవి ఆలోచన చేయాలి, ఆ లెవెల్ ఆలోచన చేయాలి. ఇంకా మనం అప్పుడెప్పుడో గత్తర్ పనులు చేసినామని చెప్పేసి ఇప్పుడు గత్తర్ పనులు చేసి నడుస్తుందా? ఇది సొంతం కాదు, రాష్ట్రం ప్రజలకు సొంతం. ఇది తెలంగాణ ప్రజల సొంతం, తెలంగాణ రాష్ట్రం. ఈ గత్తర్ పనులు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఎందుకు చేయాలి? ఒక హాస్పిటల్ పెట్టి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? కొడంగల్ హాస్పిటల్ వద్దా? ఉత్తగా రింగ్ రోడ్ వేసి దాని మీద మీరు అన్నదమ్ములు తిరగడానికి మాత్రమే రింగ్ రోడా? ఆడ జనాలు చచ్చిపోవాలనా? ఆడ మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు ఒక హాస్పిటల్ వస్తే ఎంత మంచిగా ఉంటుంది. కానీ ఈ పేర్లు మారుతుంది చూసినా ఇంతకన్నా గత్తర్ బుద్ధి ఉండకూడదు. ఇది గత్తర్ బుద్ధి అంటారు దీన్ని. ఇంకా మీరు ఏం రెస్పాండ్ అవుతారో మీ ఇష్టం, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లాంటివి ఇంకా ఎన్ని జరుగుతున్నాయో రేపు ఎన్ని చూడాలని కూడా తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.